నమస్తే, వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో బిజీగా సీఎం చంద్రబాబు, ప్రధాని కేంద్ర మంత్రులతో భేటీ, పుష్కర ఆహ్వానం అందించిన సీఎం. పుష్కరాలకు సర్వం సిద్ధం, అందరికీ దుర్గమ్మ దర్శనం కల్పిస్తామన్న మంత్రి మాణిక్యాలరావు. ప్రత్యేక హోదా కోరుతూ విధులు బహిష్కరించిన న్యాయవాదులు, హోదా పోరాటానికి మద్దతు ఉంటుందన్న న్యాయవాదులు. ప్రత్యేక హోదా కోరుతూ లెనిన్ సెంటర్లో నిరసన దీక్ష చేపట్టిన వామపక్షాలు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండో రోజు ఢిల్లీలో బిజీ అయ్యారు. పుష్కరాలకు అతిథులను ఆహ్వానించే పనిలో నిమగ్నమయ్యారు. నిన్న రాష్ట్రపతి న్యాయ కోవిదులను కలిసిన చంద్రబాబు శుక్రవారం ఉదయం నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర మంత్రి జవదేకర్, అనంతకుమార్లతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. పుష్కరాలకు రావాలంటూ ఆహ్వాన పత్రికలను అందజేశారు. రాష్ట్రానికి సంబంధించిన హోదా, విభజన చట్టం అంశాలను స్వల్పంగా చర్చించారు. సాయంత్రానికి ఆహ్వానాలను అందజేసి విజయవాడకు చేరుకుంటారు. పుష్కరాలకు సన్నద్ధంగా ఉన్నామని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు అన్నారు. అభివృద్ధి పనులను సందర్శించిన మంత్రి అధికారుల పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. పుష్కరాల సమయంలో రోజుకు 2 లక్షల మంది అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందని అంచనా వేశామని తెలిపారు. ఇంద్రకీలాద్రిని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు సందర్శించారు. అమ్మవారి గుడిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. అయితే అభివృద్ధి పనులు పుష్కరాల నాటికి పూర్తయ్యే పరిస్థితి లేదని చెప్పారు. దసరా ఉత్సవాల సమయానికి పూర్తి స్థాయిలో అమ్మవారి ఆలయం పూర్తవుతుందని తెలిపారు. పుష్కరాలలో అమ్మవారిని దర్శించుకుని వచ్చే భక్తుల కోసం అన్న ప్రసాదాన్ని కూడా అందజేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. కొండపైన పచ్చదనాన్ని పెంపొందించే కార్యక్రమాన్ని చేపడుతున్నామని వెల్లడించారు. భక్తులు అందరికీ అమ్మవారిని దర్శించుకునే అవకాశాన్ని కల్పించేందుకు దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి అన్నారు. దీంతో పాటుగా భక్తుల సౌకర్యాలతో పాటుగా అన్నప్రసాద వితరణ, అటు పుష్కర ఘాట్లతో పాటుగా వివిధ ఏదైతే పుష్కర నగర్లు ఉన్నాయో అన్ని నగర్లను కూడా ఈ ఏర్పాటు చేయటం, అలాగే అటు ఎంప్లాయీస్కి ఈ పుష్కర విధుల్లో వచ్చిన అధికారులు కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరైతే ఉన్నారో ఈ సిబ్బంది అందరికీ కూడా సరైన వసతి కల్పించటం, దేశవ్యాప్తంగా రాష్ట్రపతి, ప్రధానమంత్రితో సహా అందరూ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు అందరినీ కూడా దీనికి ఆహ్వానించడం జరిగింది. అలాగే దేశంలోని పీఠాధిపతులు, స్వామీజీలు అందరినీ కూడా ఈ పుష్కరాలకు ఆహ్వానించాం. ఈ సందర్భంగా వారికి కూడా అత్యంత ఎక్కువ సంఖ్యలో భక్తుల దర్శన భాగ్యం కలిగించే అవకాశం ఈ మార్పుల కారణంగా చేయటం జరిగింది. ఈ సందర్భంగా సుమారుగా 15 నుంచి 20 లక్షల మంది విజయవాడని పుష్కర సమయంలో పుష్కర స్నానాల కోసం భక్తులు వస్తారనే అంచనా ఉన్న పరిస్థితుల్లో కనీసం 2 లక్షల మందికైనా దర్శన భాగ్యం కలిగించాలనే ఒక ప్రయత్నం దేవాదాయ శాఖ చేస్తూ ఉంది. ఇదే సందర్భంలో మా సిబ్బంది, మా సెక్రటరీ కానీ జేఎస్వి ప్రసాద్, అలాగే కమిషనర్ అనురాధ గారు, ఈఓ సూర్యకుమార్ గారు, ఆర్జేసీ ఆజాద్ గారు కూడా పూర్తి వారి సామర్థ్యాన్ని అంతా కూడా ఇక్కడ ఉపయోగించి ఇక్కడ ఉన్న మిగిలిన ఇంజనీరింగ్ కానీ సిబ్బందిని కానీ ఉపయోగించుకోవటం ద్వారా అనుకున్న సమయానికి భక్తులకు అవసరమైన సౌకర్యాల విషయంలో అన్నీ కూడా కృతకృత్యులు కాగలిగాయి. శ్రావణ శోభ ఇంద్రకీలాద్రిని తాకింది. తొలి శుక్రవారం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఈ ఏడాది 4వ శుక్రవారాన్ని శ్రావణ శుక్రవారంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ తెలిపారు. శ్రావణ శుక్రవారం ప్రారంభమైంది. తొలి శుక్రవారం కావడంతో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అమ్మవారి నామాన్ని ఉచ్చరిస్తూ దర్శనం కోసం భక్తజనం బారులు తీరారు. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని అమ్మవారికి అర్చక స్వాములు ప్రత్యేక అలంకరణ గావించారు. శ్రావణ మాసం అమ్మవారికి ప్రత్యేక మాసమని, ఈ మాసంలో అమ్మవారిని ప్రీతి కొలది కొలిస్తే కొంగు బంగారమవుతుందని భక్తుల నమ్మకమని ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ తెలిపారు. ఈ ఏడాది 2వ శుక్రవారం పుష్కరాల సమయం కావడంతో 4వ శుక్రవారాన్ని శ్రావణ శుక్రవారంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
స్మృతా హరితిభీతిమశేషజంతో స్మస్థై స్మృతామి మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖభయహారిణికాత్వదన్యా సర్వోపకార కరణాయ దయార్ద్ర చిత్త. కలియుగంలో ఎక్కడ దుర్గానామం వినిపిస్తుందో అక్కడ దుర్గతులు పోయి సద్గతులు కలుగుతాయి అని చెప్పి మనకి దేవి భాగవతాది పురాణ గ్రంథాల్లో విశేషంగా వర్ణించడం జరిగింది. అటువంటి మహోన్నతమైనటువంటి అమ్మ దుర్గామాత చతుర్దశ భువనాధీశ్వరి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి, ఆది మధ్యాంత స్వరూపిణి, త్రిశక్తి స్వరూపిణైనటువంటి జగన్మాత దుర్గాదేవి ఆలయంలో ఇంద్రకీలాద్రి మీద శ్రావణ శోభ అత్యంత వైభవపేతంగా కనిపిస్తున్నది. ఈ శ్రావణ మాసం శుక్రవారాలు అత్యంత పవిత్రమైనటువంటివి, అత్యంత పుణ్య రోజులుగా చెప్పబడ్డవి. శ్రావణ మాసం మొత్తం అంతా కూడాను లక్ష్మీప్రదమైనటువంటిదే. అందులో కూడాను శ్రావణ శుక్రవారం స్త్రీలకి సౌభాగ్యాన్ని ఇచ్చేటటువంటి వారంగా, లక్ష్మీప్రదమైనటువంటి వారంగా చెప్పడం జరుగుతున్నది. అందువల్ల ఈ శుక్రవారం నాడు ఎవరైతే జగన్మాతని దర్శించి ఆరాధించగలుగుతారో వారందరికీ కూడాను సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. రాష్ట్రానికి కావాల్సింది ప్రత్యేక హోదా అని, ప్రత్యేక ప్యాకేజీ కాదని వామపక్ష నేతలు వ్యాఖ్యానించారు. 14వ ఆర్థిక సంఘం పేరుతో ప్రత్యేక హోదాను సాకుగా చెప్పడం తగదని హితో పలికారు. ప్రత్యేక హోదా సాధించే వరకు వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణలు మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్లో నిరసన దీక్ష చేపట్టారు. దీక్షలో సిపిఐ, సిపిఎం కార్యకర్తలు పాల్గొని ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినదించారు. ఈ సందర్భంగా వామపక్షాల నేతలు మాట్లాడుతూ కేంద్ర మంత్రులు రాష్ట్రంపై కపట ప్రేమ కనబరుస్తున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే సీట్ల పెంపుకు ఆరాటపడుతున్నారే తప్ప హోదా కోసం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని విమర్శించారు. ప్రజలే తగిన సమయంలో గుణపాఠం చెబుతారని అన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీస్ బలగాలతో ఉద్యమాలను, ఆందోళనలను కట్టడి చేయాలని చూడటం అమానుషమని ఖండించారు. బంద్ విఫలమైందని మంత్రులు చెబుతుండగా బంద్ వలన కోట్ల నష్టం వాటిల్లిందని భిన్న ప్రకటనలు చేయటం విడ్డూరమన్నారు. సభ్యుడైన అభిజిత్ సేన్ గారు చెప్పారు, మేము ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వద్దనే మాట మేము ఎక్కడా కూడా రిపోర్ట్లో రాయలేదు, మేము ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదని చెప్తా ఉన్నారు. అంతేకాదు ఇవాళ పక్క రాష్ట్రాలు ఒప్పుకోవడం లేదని చెప్పారు. తీరా చూస్తే ఇవాళ పార్లమెంట్లో జరిగిన చర్చల్లో 11 రాజకీయ పార్టీలు, వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలు అందరూ కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని స్పష్టంగా పార్లమెంట్లో డిమాండ్ చేశారు. కాబట్టి వాళ్ళ పక్కాగా అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు కేంద్ర మంత్రులు. వెంకయ్యనాయుడు గారు సిగ్గు లేకుండా పదే అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్ గారు ఈ పాటికి కలుస్తూ ఉంటారు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఢిల్లీలో ప్రత్యేక హోదా కాకుండా ప్యాకేజ్ కోసం పాకులాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ప్యాకేజ్ వస్తే డబ్బులు వస్తాయి. ప్రజల యొక్క ఆగ్రహావేశాలు ఏమిటో తేటతెల్లం చేసిన తర్వాతనే నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిని పిలిచాడు. తెలుగుదేశం ఇప్పటికైనా గుణపాఠం నేర్చుకోవాలి. ప్రజల యొక్క ఒత్తిడితోనే సమస్యలు పరిష్కారం అవుతాయి తప్ప ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో తీర్మానాలు చేసి 2 సంవత్సరాల కాలయాపన చేశాడు వృధాగా. ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. రాష్ట్రంలో ప్రజానీకం, ప్రతిపక్షాలు అందరూ కలిసి బంద్ నిర్వహిస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కనీసం ప్రధానమంత్రి మన రాష్ట్ర ప్రత్యేక హోదా విషయం, హామీల గురించి చర్చించడం కోసం ఈరోజు మీటింగ్కి పిలిచాడు. మేము మనవి చేస్తున్నాం, ప్రతిపక్షాలు అవసరం లేదు, అఖిలపక్షం అవసరం లేదు, ఆందోళన అవసరం లేదు, బంధువులు జరపాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వాస్తవ విషయాల్ని గమనించాలని చెప్పేసి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న ఆందోళనలో భాగంగా లెనిన్ సెంటర్లో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు కేవీపీ ప్రవేశపెట్టిన బిల్లు చర్చకు వస్తుందని, చిత్తశుద్ధి ఉంటే బిల్లును ఆమోదించి రాష్ట్రానికి హోదాతో పాటు విభజన చట్టంలో పొందుపరిచిన అన్ని అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
అధికారంలో ఉన్న టీడీపీ ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలని అరెస్టులతో అణచివేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు విజయవాడలో సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఇందులో పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. గత 4 రోజులుగా మేము అనేక రకాలైనటువంటి ఉద్యమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి అని చెప్పనే ఉద్దేశంతో ఈ రోజున కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రత్యేక హోదాకు సంబంధించి ఈ రాష్ట్రంలో ఒక వితండమైనటువంటి వాదన తీసుకొస్తున్నారు. అసలు అడగనటువంటి వాళ్ళు ఎవరున్నారు? ప్రత్యేక హోదా కావాలి అని కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభలో ప్రైవేటు బిల్లు పెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అసలు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి కావాలి అని అంటారు. ప్రభుత్వాలు కూడా ఉద్యమాలు చేసేటటువంటి పరిస్థితి. ఈరోజు తిరుపతిలో ముద్దుకృష్ణనాయుడు గారు మేం చేసినట్టు ప్రత్యేక హోదా కోరుతూ ఉద్యమాలు రోజురోజుకు తీవ్రతరం అవుతున్నాయి. విజయవాడ ఫోటోగ్రాఫర్స్ జేఏసీ ఆధ్వర్యంలో ఏలూరు రోడ్లో నిరసన దీక్ష చేపట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంతో అవసరమని, హోదా ద్వారానే అభివృద్ధి సాధ్యమన్నారు. పార్లమెంటు చట్టంలో పెట్టిన అంశాలను అమలు చేయడంలో తాత్సారం తగదన్నారు. విజయవాడ ఫోటోగ్రాఫర్స్ హోదా కోసం ఉద్యమించారు. హోదా ఇస్తామని ప్రధాని చెప్పిన మాటకు విలువ లేకపోతే ఎవరిని విశ్వసించాలని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ హోదా విషయంలో అధికారంలోకి రాగానే మాట మార్చడం తగదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఫోటోగ్రాఫర్స్ చేపట్టిన ఆందోళనకు స్థానిక కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి మద్దతు పలికారు. ఒక 2 సంవత్సరాల క్రితం ఈ ప్రజానీకం ఎన్నో బాధలకి, వ్యయ ప్రయాసలకి ఎదురొడ్డి అన్ని విధాల పోరాడి కేంద్ర ప్రభుత్వ నిరంకుశతత్వంగా ఆనాటి ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయాల వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతిన్నా మేమున్నాం మీకు అంటూ ఆ రోజు ఆసరాగా నిలబడతామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఈనాడు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొండి చేయి చూపిస్తూ ప్రభుత్వం యొక్క మంచితనాన్ని చేతగానితనంగా తీసుకొని మేనమేషాలు లెక్కిస్తున్న సందర్భంలో ఈ 5 కోట్ల ఆంధ్రులు బతుకు కోసం పోరాట పటిమని, పోరాట ఉద్యమ స్ఫూర్తితో రాబోయే రోజుల్లో ప్రత్యేక హోదా కావాలి అనే ఒకే ఒక నినాదంతో ముందుకు నడవటానికి ఫోటోగ్రఫీ చేసి ఆంధ్రప్రదేశ్ తరపున ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫోటోగ్రఫీ సంఘాలన్నీ కలిపి ప్రపంచంలోని తెలుగు వారందరినీ ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి ప్రపంచ తెలుగు మహాసభలను జరిపించిన మహానుభావుడు మండలి వెంకటకృష్ణారావు అని డిప్యూటీ స్పీకర్ బుద్ధప్రసాద్ కొనియాడారు. మండలి 90వ జయంతి సందర్భంగా సంస్కృతి పురస్కార ప్రధానోత్సవం కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శ్రీరామ ఫంక్షన్ ప్యాలెస్లో సంస్కృతి పురస్కార ప్రధానోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తెలుగు భాష ఎంతో విశిష్టమైనదని, భాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాష కోసం ఎందరో కృషి చేస్తున్నారని బుద్ధప్రసాద్ చెప్పారు. విదేశాల్లో ఉంటూ తెలుగు సంఘాలుగా ఏర్పడి వారు చేస్తున్న భాషను వ్యాప్తి చేస్తున్నారని కొనియాడారు. అందుకోసం పురస్కారం ఏర్పాటు చేశారని, అందులో భాగంగా ప్రతి ఏటా ఒకరికి పురస్కారం అందజేయడం జరుగుతోందన్నారు. ఈ ఏడాది మలేషియా తెలుగు సంఘం దాతుప్ అచ్చయ్య కుమార్రావుకు అందజేశారు. గతంలో పలు దేశాల తెలుగు సంఘాలకు పురస్కారాలు అందజేశామని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ భాష కోసం పాటుపడ్డ మండలి వెంకటకృష్ణారావు ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం డైరెక్టర్ మునిరత్నం నాయుడు, రిజిస్ట్రార్ సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరినీ కూడా ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించిన ఘనత మండలి వెంకటకృష్ణారావు గారిది. ఆ రోజున ప్రపంచ తెలుగు మహాసభల్లో ఇప్పుడు శత జయంతి జరుగుతుంది ఈ సంవత్సరం. శ్రీ జేపీఎల్ బ్యూన్ గారు ఈ డానియల్ ఎర్స్ లాగానే ఆయన తెలుగు భాష ప్రేమికుడు, తెలుగు నిఘంటువులు నిర్మాణం చేసిన వ్యక్తి, తెలుగు అకాడమీ స్థాపనకి కృషి చేసిన వ్యక్తి శ్రీ జేపీఎల్ బ్యూన్ గారు ఆయన ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
ఇవాళ ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారి గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఒక అంతర్జాతీయ తెలుగు సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఏర్పరచాలని చెప్పని వారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆనాడు వావరాల గోపాలకృష్ణయ్య గారు బలపరచడం, తత్ఫలితంగా అంతర్జాతీయ తెలుగు సంస్థని హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసి దాని మొట్టమొదటి అధ్యక్షుడిగా మండలవెంకట కృష్ణారావు వ్యవహరించడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే పెద్దలు స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు గారి యొక్క జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఈ పండుగ రూపంలో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీనికి ముఖ్యంగా తెలుగు భాష దాని పరిరక్షణ కోసం కృషి చేస్తున్న వ్యక్తులకి ఈ బహుమతులు ఇవ్వడం ఇవన్నీ ఒక ఆనవాయితీగా పెట్టుకుని ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అయితే ఈ సందర్భంగా మనందరం కూడా ఒకసారి ఆ పెద్ద ఆయన మళ్ళీ స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మనిషి ఎంతకాలం జీవించాడు అనే కంటే కూడా అతను జీవించున్నంత కాలం ఎటువంటి కార్యక్రమాలు చేశారు, అవి సమాజానికి ఏ విధంగా ఉపయోగపడ్డాయి, సమాజం మీద ఎటువంటి ప్రభావం చూపించాయి, ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ గురించి చాలా ఆవేదన కూడా వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు వేదపరిన పెద్దలకి మీ అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకటే మేము మీకు హామీ ఇస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అనేది స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారి మానస పుత్రిక. ఏదైతే తెలుగు భాష పరిరక్షణ కోసం ముఖ్యంగా మన కళలు, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు. ప్రత్యేక హోదా బాధ్యత చంద్రబాబు నాయుడుదేనని కాంగ్రెస్ పార్టీ యువజన నేత దేవినేని అవినాష్ అన్నారు. హోదా కోసం చేస్తున్న ఆందోళనలో భాగంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం నుండి కాగడాలు, కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ కేవీపీ ప్రవేశపెట్టిన బిల్లును ఓటింగ్కి వస్తే దానికి టీడీపీ మద్దతునివ్వాలని, బీజేపీపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. బీజేపీ, టీడీపీ వైఖరిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పిలుపులో భాగంగా నిరసనలు కొనసాగిస్తుండమని వివరించారు. ఈరోజు రేపు ప్రత్యేక హోదా కోసం మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈరోజు అంతగా ఢిల్లీలో ఉండటం జరిగింది. వాళ్ళందరూ కూడా రేపు ప్రత్యేక హోదా ప్రైవేట్ బిల్లు ఓటింగ్ జరగాలని చెప్పని, తప్పకుండా అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని చెప్పని ఈరోజు ఈ యొక్క కాగడాల ప్రదర్శన చేస్తాం జరిగింది. మా అధ్యక్షులు రఘువీరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన చెప్పినట్టుగా ఈరోజు ఈ కార్యక్రమం చేసాం. తప్పకుండా ప్రత్యేక హోదా కోసం ఇదే విధంగా మేము ముందుకెళ్ళి ఉద్యమాలు చేస్తాం ఈ సందర్భంగా చెప్తున్నాం. ప్రత్యేక హోదాకు మద్దతుగా న్యాయవాదులు విధులను బహిష్కరించారు. హోదాపై పోరాడే నాయకులకు తమ మద్దతు ఉంటుందని బార్ అసోసియేషన్ అధ్యక్షులు చోడిశెట్టి మన్మథరావు ప్రకటించారు. హోదా ప్రకటించే వరకు పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. సివిల్ కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి ప్రత్యేక హోదా కావాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు చోడిశెట్టి మన్మథరావు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా చాలా అవసరమని అన్నారు. హోదా వస్తే తప్ప రాష్ట్ర పరిస్థితుల్లో మార్పు రాబోదని తెలిపారు. తమకు మద్దతుగా 144 అసోసియేషన్లు ఆందోళన చేస్తున్నాయని తెలిపారు. పోరాడే నాయకులకు తమ మద్దతు ఉంటుందని వెల్లడించారు. బైట్ న్యాయవాదులు అందరూ ప్రత్యేక హోదాకు మద్దతుగా ఆందోళన బాట పట్టారని తెలిపారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు తమ మద్దతు కొనసాగుతోందని వెల్లడించారు. రాజ్యసభలో 11 పార్టీల మద్దతు ప్రత్యేక హోదాకుందని పేర్కొన్నారు. హోదాతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాజభవన్ ఉంది, అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది, అలాగే సెక్రటరియట్ ఉంది. అన్ని సంస్థలకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది. పాత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చెప్పినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కటి లేదు. ఇక్కడ ఎంప్లాయీస్ కూడా అందరూ కూడా హైదరాబాద్లో ఉండటం జరిగింది. కేంద్రం రాజభవన్ కానివ్వండి, అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ నిర్మాణం చేసిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కేంద్ర ప్రభుత్వం దాని గురించి ఇంతవరకు ఏ రకమైనటువంటి చర్య కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి. మనకి సపరేట్ స్టేటస్ మనకి ఇస్తే తప్ప కేంద్రం నుంచి మనకి గ్రాంట్ రాదు, అలాగే లోటు బడ్జెట్ పూర్తి కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండటం జరిగింది. ఇప్పుడు కానీ వాళ్ళు మనకి స్పెషల్ స్టేటస్ ఇచ్చినట్టయితే ఎప్పుడైతే గ్రాంట్ అనేటువంటిది వస్తుందో, పన్ను రాయితీలు వస్తాయో, ఎక్సైజ్ పన్ను రాయితీలు వస్తాయో, అనేక సంస్థలు, కర్మాగారాలు, కార్యాలయాలు, అలాగే కంపెనీలు ఎప్పుడైతే వస్తాయో యువతకి మంచి. ఇప్పటికే కేంద్రంలో ఉన్నటువంటి 11 ప్రతిపక్షాలు ఇవాళ కేవీపీ రామచంద్రరావు పెట్టినటువంటి ప్రైవేటు బిల్లు మీద సానుకూలంగా ఉన్నాయి. అలాగే ఈ రాష్ట్రం నుంచి వెళ్ళేటటువంటి ఎంపీలు కానీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎంపీలు కానీ అందరూ కూడా దీని మీద తెలుగు జాతి అనేటటువంటిది మర్చిపోకుండా అది సాధించే విషయంలో ఒకే మాట ఒకే బాటగా ఉండాలనేటటువంటిది మా డిమాండ్. అందులో భాగంగానే వాళ్ళ
బెదవాడ బార్ స్టేషన్ కానీ విజయవాడ ఇక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి 149 బార్ స్టేషన్లు కూడా ఇవాళ విధులను బహిష్కరించి మేము సైతం ఈ ప్రత్యేక హోదాలో ఉన్నామనేటువంటి ఒక నినాదంతో వెళ్తున్నాం. ఇది ఒక శుభ పరిణామం. ఎందుకంటే న్యాయవాదులు సోషల్ ఇంజనీర్స్ కాబట్టి ఏళ్ళు గ్రాస్ లెవెల్లో దీన్ని తీసుకెళ్లే శక్తి యుక్తి కూడా న్యాయవాదులకు ఉంటుంది. వాళ్ళకుండే పరిచయాలు కానీ క్లయింట్లు కానీ ఏ లెవెల్లో తీసుకున్నప్పుడు విద్యతో పాటు ఇతర రంగాల్లో విద్యార్థుల్లో ప్రతిభను పెంపొందించడమే సిద్ధార్థ అకాడమీ లక్ష్యమని కళాశాల అధ్యాపకులు స్పష్టం చేశారు. మొగల్రాజ్పురంలో సిద్ధార్థ కళాశాలలో సైన్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 3D గేమ్స్ డెవలప్మెంట్పై వర్క్షాప్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐటీ డిపార్ట్మెంట్ హెడ్ సునీత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 3D గేమ్స్ రూపొందించే విధానంపై చెన్నైకు చెందిన రోబో కార్ట్ సంస్థ ప్రతినిధులతో 2 రోజుల పాటు అవగాహన క్లాసులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేటి ఆధునిక యుగంలో 3D గేమ్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. Entrepreneurs, that is, they can develop by their own games, and nowadays India and abroad so many people are developing games, but actually our students are far better than that people. But so to overcome these problems, now we are giving a awareness program to PB Siddhartha Engineering, that is PB Siddhartha Department of Computer Science is offering the 2-day workshop. This is a good achievement for the students. Actually, this is most helpful for the students. A lot of care may be taken by the management and also principal sir, director and the faculty of the Department of Computer Science. And the students are also more cooperative. Because of that reason only, now the more registration is happened. Almost 120 registrations are happened. 150, sorry. So 150 registrations are happened. So that is every student, they know about how to play the game, but actually they don't know about how to design the game. So now through this 2 days workshop, they can learn how to design their own game. Now if that game is a new innovative fashion. PB సిద్ధార్థ కళాశాల కంప్యూటర్ సైన్స్ విభాగం తరపున ప్రతి సంవత్సరం విద్యార్థులకి వారి పాఠ్యాంశాల్లో లేని టెక్నాలజీస్పై వర్క్షాప్స్ నిర్వహించడం ఆనవాయితీ. ఈ సంవత్సరం 3D గేమ్ డెవలప్మెంట్ మీద చెన్నైకి చెందిన రోబోకార్ట్ సంస్థ ప్రతినిధుల్ని ఆహ్వానించి 3D గేమ్ డెవలప్మెంట్ యూనిటీ 3D ద్వారా ఎట్లా చేయాలి అనే అంశంపై వర్క్షాప్ నిర్వహిస్తున్నాం. ఈ 2 రోజుల వర్క్షాప్లో గేమ్ని ఎట్లా రూపొందించాలి, ఆ గేమ్లో ఉన్న క్యారెక్టర్స్కి యానిమేషన్ ఎట్లా అప్లై చేయాలి, ఆ గేమ్కి సౌండ్స్ ఎట్లా యాడ్ చేయాలి, ఇట్లాంటి అంశాలన్నిటిపైన కూడా శిక్షణ ఇస్తారు. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ల వినియోగం బాగా పెరగటం ద్వారా ఎక్కువ మంది యువత ఈ గేమ్స్ పట్ల ఆకర్షితులవుతున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ గేమ్స్కి పెరుగుతున్న ఆదరణ ద్వారా ఈ 3D గేమ్ డెవలప్మెంట్ వర్క్షాప్ నిర్వహిస్తున్నాం. ఈ వర్క్షాప్ ద్వారా కొంతమంది విద్యార్థులైన ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఢిల్లీలో బిజీగా సీఎం చంద్రబాబు, ప్రధాని కేంద్ర మంత్రులతో భేటీ, పుష్కర ఆహ్వానం అందించిన సీఎం. పుష్కరాలకు సర్వం సిద్ధం, అందరికీ దుర్గమ్మ దర్శనం కల్పిస్తామన్న మంత్రి మాణిక్యాలరావు. ప్రత్యేక హోదా కోరుతూ విధులు బహిష్కరించిన న్యాయవాదులు, హోదా పోరాటానికి మద్దతు ఉంటుందన్న న్యాయవాదులు. ప్రత్యేక హోదా కోరుతూ లెనిన్ సెంటర్లో నిరసన దీక్ష చేపట్టిన వామపక్షాలు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.